అడ్డగోలు మాటలు. కేసీఆర్ గారు ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో 95% రిజర్వేషన్ రాష్ట్రపతి గారి సంతకం పెట్టించి కొత్త జోనల్ వ్యవస్థను 95% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా తెచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో 75 కేసీఆర్ గారు. ఇది మనకు తెలియదు, మేము చెప్పుకోలేదు. 2 లక్షల ఉద్యోగాల నుంచి కూడా మేము చెప్పుకోలేదు. రేవంత్ రెడ్డి గారేమో ఆయన 7 ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినా చెప్పుకుంటున్నాడు. మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డలు చెప్పుకుంటున్నాడు. ఆలోచించండి, 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రాత పరీక్ష పెట్టాలి, అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, ఇంటర్వ్యూ పాస్ అయితే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? ఎన్ని వచ్చినాయి? గాడిని గుడ్డు మాత్రం వచ్చింది, గుండు సున్నా వచ్చింది. మరి ఉద్యోగాలు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, కానీ 30,000 ఉద్యోగాలు వచ్చిందట. ఇది ఎట్లున్నదంటే పెళ్లి కాలేదు, సంసారం చేయలేదు, కానీ పిల్లలు మాత్రం పుట్టిరట. 30,000 ఉద్యోగాలు ఇచ్చినా ముఖ్యమంత్రి బొంపుతుంటే, పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటే విద్యావంతులమైన మనం ఆలోచించాలా వద్దా? ఇట్లాంటి మోసగాళ్ళకి బుద్ధి చెప్పాలా వద్దా? ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు సిగ్గు లేకుండా చెప్తున్నాడు. మన నల్గొండలో నేను చూసిన 6 గ్యారెంటీలు అని అరిచేతిలో వైకుంఠం పెట్టి గెలిచింది. మా హాలియా రైతన్నలు, నాగార్జున సాగర్ రైతన్నలు, ఇక్కడ కూర్చున్న రైతు బిడ్డలు, మీరందరూ రైతు బిడ్డలే, నాకు తెలుసు. రైతు బిడ్డలు మీరు ఆలోచించాలి. కృష్ణా నదిని కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు కేంద్ర అజమాయిషీలో వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా అప్పచెప్పలేదు. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో పోయిండు, దొంగచాటుగా సంతకం పెట్టిండు, మన చుట్టూ తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెట్టి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టును తీసుకుపోయి కేఆర్ఎండి చేతిలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతిలో తాకట్టు పెట్టి వచ్చింది. మళ్ళా కేసీఆర్ గారు నల్లగొండకు వచ్చి గర్జిస్తే లేదు మేము పెట్టలేదని చెప్పి బుకాయించి ఇవాళ మళ్ళీ దొంగ మాటలు చెప్తా ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, నిజంగా నేను కేఆర్ఎండి చేతుల్లో సాగర్ పెట్టకపోతే, మన ప్రాజెక్టులు కేఆర్ఎండికి, కేంద్ర ప్రభుత్వానికి తప్పచెప్పకపోతే ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు కేఆర్ఎండికి? మాకు మంచినీళ్ళ కోసం 1.5 టీఎంసీ కావాలి, ఆఖరి ఒక తడి కోసం ఇంకో 2 టీఎంసీలు కావాలి అని కేఆర్ఎండికి ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు? నీ చేతుల్లోనే ఉంటే నువ్వే విడుదల చేయొచ్చు కదా. మొన్నటికి మొన్న ఆంధ్ర ప్రభుత్వం 4.5 టీఎంసీల నీళ్లు సాగర్ నుంచి తీసుకుపోయిన మాట మనకు తెలియదా? తెలియదా మీకు? తెలుసు. మరి ప్రశ్నించే గొంతు, గాడి గుడ్డు అని మాట్లాడే మల్లన్న పుల్లన్న ఒక్కసారి అడిగిండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? అరే ఇక్కడ పంటలు ఎండిపోతుంటే 30,000 ఎకరాలలో ఇక్కడి పంటలకు ఆఖరి ఒక్క తడియకుండా కిందికి 4.5 టీఎంసీలు ఎట్లా పోతున్నాయి అనే మాట అడిగిండా? అడిగే సత్తా ఉంటుందా కాంగ్రెస్ నాయకులకు? వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో. మీ జయవీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా? రఘువీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా? రేపు ఈ మల్లన్న మాట్లాడగలుగుతాడా? మాట్లాడితే కాంగ్రెస్ లో ఉంటారా? అందుకే నేను అనేది, మిత్రులారా ఆలోచించండి. ఇవాళ కావాల్సింది తెలంగాణలో అధికార స్వరాలు కాదు, ఇవాళ కావాల్సింది తెలంగాణలో ధిక్కార స్వరాలు. గల్లా బట్టి అడిగేటోడు కావాలి, శాసన మండలిలో నిలదీసేటోడు కావాలి. అట్లాంటోడు కావాలంటే మా తమ్ముడు రాకేష్ రెడ్డి కావాలి. ఆ రాకేష్ రెడ్డిని గెలిపించమని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇంకొక మాట కూడా మీరు ఆలోచించండి. వాళ్ళ రాకేష్ రెడ్డి గారు ఒక చదువుకున్న విద్యావంతులు, ఇప్పుడే ప్రవీణ్ గారు మొత్తం విషయాలు చెప్పినారు. ఒక గోల్డ్ మెడలిస్ట్, మీలాగనే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితోని ఇవాళ ఈ స్థాయికి ఎదుగున్న నాయకుడు రాకేష్ రెడ్డి. మరి ఇవాళ అవతల ఆయన ఎవరు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన చదువుకున్నాడో లేదో నాకైతే తెలియదు. పేరుకో యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టొచ్చు ఇవ్వలేడు. చదువుకున్నా చదువుకోకపోయినా, తెలివి ఉన్నా లేకపోయినా ఆయన ఒక్క తెలివి మాత్రం పక్కా ఉంది. అందరినీ బ్లాక్ మెయిల్ చేసే తెలివి, బెదిరించే తెలివి, డబ్బులు గుంజే తెలివి. మరి మొత్తంగా నేను ఇక్కడ ఉన్న నల్లగొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లాంటి దొంగలు, చీడ పురుగులు రాజకీయాల్లోకి వస్తే అందరికంటే ఎక్కువ నష్టం జయవీర్ రెడ్డికి, రఘువీర్ రెడ్డికి, వీళ్ళకే అవుతుంది, తప్పకుండా ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులకి అవుతుందని మాటలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఒక జర్నలిస్ట్ గానే ఇంతమందిని బ్లాక్మెయిల్ చేసిండు. రేపు దబ్బన పొరపాటున కాంగ్రెస్ పార్టీలో మీరు ఎవరైనా పొరపాటున ఓట్లేసి గెలిపిస్తే రేపు మొత్తం కాంగ్రెస్ నాయకత్వాన్ని టాప్ టు బాటం ఢిల్లీ దాకా బ్లాక్మెయిల్ చేస్తాడు, ఆగమాగం చేస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి.
ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మనం 6 నెలలైంది ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని మాటలు చెప్పిండ్రు. ఇక్కడ మీరు అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళేనా? ఒకసారి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చేయరావు 100%. మరి మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పింది మీకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏమన్నాడు? కేసీఆర్ గారు ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ అయినా మీరు వెంటనే ఉరకండి బ్యాంకుకు, ఎంబడే కొండి, నేను చెప్తున్నా 2 లక్షలు తెచ్చుకోండి, నేను మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు వస్తున్నా మాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది, రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నాడు. డిసెంబర్ 9 పోయింది, ఇప్పుడు 15 ఆగస్టు అంటున్నాడు. ప్రవీణ్ అన్న మంచిగా చెప్పిండు, మనుషులు ఎప్పుడు ఒట్లేస్తారు దేవుళ్ళ మీద, వీళ్ళ మీద నమ్మకం పోయిందంటే అమ్మతోడు, అయ్యతోడు, పిల్లలతోడు, ఆఖరికి దేవుడితోడు. ఆడికి పోయింది అలా రేవంత్ రెడ్డి గారు. ఇష్టం వచ్చిన హామీలు కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం కట్టెక్కడానికి, ఆపద మొక్కుల కోసం కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటూ పోతా ఉన్నాడు. ఒక్కటి ఆలోచించండి, నిన్నటిదాకా చెప్పినారు 500 బోనస్ ఇస్తా కింటాల్కు అన్నాడు. 500 ఇస్తా బోనస్ కింటాల్కి అన్నాడు. నిన్నేం చెప్తున్నాడు? సాగు కబురు చల్లగా సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ అంటున్నాడు. సాగర్లో చాలా మంది మీరు సన్నవడ్లు పండించే వాళ్ళు ఉన్నారు, మీకు అసలు ఆ బోనస్ అవసరమే లేదు. ఎందుకంటే మీరే బయట మార్కెట్లో మీరే బ్రహ్మాండంగా 3,000 రూపాయలకు మీరే అమ్ముకుంటారు. కరెక్టే నేను చెప్పేది. అంటే రేవంత్ రెడ్డి మాటల్లో ఎంత నిజాయితీ ఉందో దీన్ని బట్టి అర్థమైందా? నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటుందో ఆ బోనస్ 500 బోనస్ లో ఒక నిజాయితీ కూడా గంతే ఉంది. ఎందుకంటే తెలంగాణలో పండించేది 75-80% దొడ్డువడ్లు. 75-80% పండించే దొడ్డువడ్లకేమో బోనస్ లేదంట. మరి ఆ మాట ఎన్నికల ముందు చెప్పలేదు. ఆ రోజేమో అన్ని పేపర్లలో కలర్ఫుల్ అడ్వర్టైజ్మెంట్